నీరజ. అమ్మా. ఆ అబ్బాయి 15 రోజులు ఇక్కడే పని చేస్తున్నాడు, బాగానే ఉన్నాడు. బాగున్నాడు. ఆ అబ్బాయి నిన్న పుట్టినరోజు అన్నాడు. మా మేడం వాళ్ళు నిన్న 8 గంటలప్పుడు పార్టీకి పోయారు. పెద్ద మేడం పెద్ద సారు, చిన్న మేడం చిన్న సారు పాప తీసుకుని. ఇంకా నేను మా ఇద్దరం భార్య భర్తలు కుకింగ్ ఇక్కడే ఉంటాం కిందనే. వంట చేసే అబ్బాయి పైన కుకింగ్ చేసుకుంటే పైన ఉంటాడు రెండులో. ఇంకా మేమే ఇంకా అబ్బాయి వంట అయిపోతే వచ్చి కూర్చుంటాడు, లేదంటే అక్కడే పని చేసుకుంటా ఉంటాడు. ఇంకా మేము కింద పైన మేమే చూసుకుంటా ఉంటాము. సరే అంటే నా పుట్టినరోజు కేక్ అది కోసుకోవాలా అని అందమ్మా, మీరే కాదు. సరే నేను కోసుకో ఇక్కడే కదా, సరే అన్నాం. వెళ్ళాడు బండి వేసుకొని, గంట దాకా వచ్చి కూల్ డ్రింక్ తీసుకొచ్చాడు. ఈ కేక్ కూడా వస్తుందంటే ఆర్డర్ పెట్టినాను. దేనికి నాయన పెద్దడు అయిపోయావు కదా, చాలా రోజు కూల్ డ్రింక్ దొరుకుతాయి అయిపోద్దిలే అన్నాను. లేదు లేదు అంటే అని చెప్పి అతనే నేను ఫోన్లో మాట్లాడుకుంటున్నాను మా వాళ్ళతో, ఒప్పుకోకుండా అతనే మోత తీసి ఇచ్చేసాడండి. మళ్ళీ తాగుతా ఉన్నా కూడా ఒప్పుకోవాలి. అప్పుడు కూడా మేము ఆలోచించాం. తాగేసి కిందనే అక్కడే పడిపోయాను. ఈయన నన్ను చూసుకోవాలా, ఈయన్ని పైకి పంపించేసాడు. నేను తాగుతున్నాను, అంకుల్ రా పైన పైపుడిస్తున్నాను అని చెప్పి తీసుకెళ్ళిపోయాను. అక్కడ బాగా కట్టేసి ఇంకా నేను ఇప్పుడు అట్లే పడుకున్నాను. వామిటింగ్ అయింది, కొంచెం పక్క సైడ్ వామిటింగ్ చేసుకుని మళ్ళీ అక్కడే పడుకున్నాను. మా చిన్న మేడం వచ్చి ఆంటీ ఆంటీ అంకులేడు అంకులేడు అంటుంది. అసలు ఏందా పరుగులు చేసింది, అందరూ వచ్చేసారు. తర్వాత చూస్తే ఇంకా జరిగింది. ఎంత టైం అయింది సుమారు ఆ టైం? అంత 9:30 నుంచి 9:30 దాకా. మీరు ఎంతకాలం నుంచి పని చేస్తున్నారు ఇక్కడ? మేము 2 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఆ టైంలో పెద్ద సార్ ఎవరు లేరు? ఎవరు లేరు, వచ్చేసారు వెంటనే వచ్చేసారు వాళ్ళు.